భారతదేశంలో 1925 సంవత్సరంలో నాగపూర్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని డాక్టర్ కేశవరావు హెడ్గేవార్ 17 మంది సభ్యులతో ఆనాడు ప్రారంభించాడు. ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వాతంత్ర సమర యోధులుగా ఉంటూ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ హిందూ సాంప్రదాయాలను కాపాడుకోవటానికి ఆవిర్భవించిన సంస్థ. మన భారతదేశాన్ని 800 సంవత్సరాల పాటు ముస్లింలు పరిపాలించిన ఈనాటికి కూడా హిందూ సాంప్రదాయాలు ఏమాత్రం ఎక్కడ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే అది హిందూ సాంప్రదాయం యొక్క గొప్పదనం. 1925లో ప్రారంభించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది. 17 మందితో ప్రారంభమై ఈరోజు కోట్లాది మంది రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్తలు భారతదేశంలో సమాజ సేవకు అంకితమయ్యారు. విపత్కర పరిస్థితులలో వరదలు, తుఫాన్లు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణానికి సైతం లెక్క చేయకుండా సేవలను అందించారు. ప్రయాగ్రాజ్లో అక్కడ మహాకుంభమేళ జరుగుతున్న సమయంలో 16,000 మంది స్వయం సేవకులు అక్కడ ఏమీ ఆశించకుండా సేవని చేయటం అనేది విశేషం. 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వివిధ రాష్ట్రాలలోనూ వివిధ జిల్లాలలోనూ అలాగే నాగపూర్, ఢిల్లీలో కూడా విశిష్టమైన కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే కోట్లాది మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉంటే ఈ దేశంలో 20,000 మంది ఆర్ఎస్ఎస్ ప్రచారకులు ఉన్నారు. ప్రచారకులు వివాహం చేసుకోరు. వాళ్ళ జీవితాన్ని సర్వస్వం ఆర్ఎస్ఎస్ కోసమే ధారపోస్తారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులా ఎక్కడ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు 20,000 మంది ప్రచారకులు. దీంట్లో డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. కొంతమంది ఉద్యోగం చేస్తూ దాన్ని రాజీనామా చేసి ప్రచారకులుగా కూడా ఉన్నారు. వివిధ వృత్తుల వారు, విద్యార్థికులు, మేధావులు, ప్రొఫెసర్లు, పిహెచ్డీలు వీళ్ళందరూ ఉండటం అనేది విశేషం. దేశం కోసం, ధర్మం కోసం నా వంతు త్యాగం అని చెప్పి వివాహము చేసుకోకుండా తుది శ్వాస విడిచే వరకు వాళ్ళు ప్రచారకుగా పనిచేస్తారు. ఈ ప్రచారకుల యొక్క పోషణ, వాళ్ళకు కావలసిన దినసరి అవసరాలు, నెలసరి అవసరాలను రాష్ట్రీయ స్వయం సేవక్ వాళ్ళే సమకూర్చడం అనేది విశేషం. వారికి ఆరోగ్య అవసరాలున్నా కుటుంబాన్ని వదిలి ఆర్ఎస్ఎస్ఏ నా తల్లి, ఆర్ఎస్ఎస్ఏ నా తండ్రి, ఆర్ఎస్ఎస్ఏ నా గృహం, ఆర్ఎస్ఎస్ఏ నాకు సర్వస్వం అని వచ్చిన వారిని కుటుంబ సభ్యుల్లా వారికి కావలసిన ఆరోగ్య అవసరాలను సమకూర్చడం అనేది ఒక విశేషం. అటువంటి ఆర్ఎస్ఎస్ ఢిల్లీలో ఒక బృహత్తర కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అనే విధంగా ఒక కార్యక్రమాన్ని, ఒక భవనాన్ని, ఒక ఐకాన్ భవనాన్ని నిర్మించారు. ఈరోజు కూడా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ అంటే నాగపూరే, మహారాష్ట్రలో ఉండే నాగపూరే. ఇప్పుడు ఢిల్లీలో అక్కడ కేశవ్ కుంజ్ అనే ప్రాంతంలో కేశవ్ అని ఎక్కడ వచ్చినా కేశవ్ అంటే ఆయన వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవరావు హెడ్గేవార్ ఢిల్లీలో 4 ఎకరాల స్థలంలో 150 కోట్లు వెచ్చించి 2016లో భవనాలకు పునాది వేసింది ఎవరంటే సర్ సంఘ్ చాలక్, ఆయన మోహన్ భగత్. ఆయన పునాది వేశాడు 2016లో. నేటికి భవనాలు పూర్తయినాయి. దీనికి కావలసిన నిధుల కొరకు 75,000 మంది స్వయం సేవకులు అంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు 150 కోట్లను దాతల దగ్గర నుంచి సమీకరించి ఈ భవనాలను నిర్మాణం చేయడం జరిగింది. ఈ భవనాల విశిష్టత ఏంటంటే 3 టవర్లు,
ఒక్కొక్క టవరు 12 అంతస్తులు. ఈ 3 టవర్లో కలిపి 300 గదులు. వీటికి పేర్లు కూడా చక్కటి పేర్లు పెట్టారు. మొదటి భవనము సాధన, రెండవ భవనం ప్రేరణ, మూడవ భవనం అర్చన. ఈ 3 టవర్లతో పాటు 3 ఆడిటోరియంలు నిర్మించారు. మొదటి ఆడిటోరియం 450, రెండవ ఆడిటోరియం 650 కెపాసిటీ, మూడవ ఆడిటోరియం 250 కెపాసిటీ. ఆధునిక వసతులతో, ఆధునిక సౌకర్యాలతో, ఎల్ఈడి స్క్రీన్లతో ఈ ఆడిటోరియంలు ఏర్పాటు చేయడం జరిగింది. వాహన పార్కింగ్ కోసం 300 కార్లు పార్కింగ్ చేసే విధంగా పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంగణంలో మొత్తం ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాలు. ఇదంతా భద్రతా వలయం. సిఐఎస్ సిబ్బంది వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ భవనాలకు రక్షణ కల్పించబోతూ ఉన్నారు. ఇది ఎవరు డిజైన్ చేసిందంటే ఒక ప్రముఖ ఆర్కిటెక్ట్, గుజరాత్కు చెందిన అనూప్ దూబే అనే ఆర్కిటెక్ట్ ఈ నమూనాలను ఇవ్వటం జరిగింది, డిజైన్లు ఇవ్వటం జరిగింది. ఈ భవనాలు చూస్తే గుజరాత్, రాజస్థాన్ సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉంటాయి. భారతీయ నిర్మాణ శైలి మనకు ప్రతిబింబిస్తుంది. పర్యావరణ హితంగా ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా భారతదేశ సంప్రదాయం ఉట్టిపడేలా ఉంటుంది. మన ఆచార వ్యవహారాలను కూడా ప్రతిబింబించే విధంగా ఉంటుంది. దీనికి కావలసిన విద్యుత్తు 140 కిలోవాట్ల విద్యుత్తు, సౌర విద్యుత్తుని అక్కడ పైన బిల్డింగ్ టాప్ మీద సౌర ఫలకాలు పెట్టి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఆ విధంగా ఆధునికత ఉట్టిపడుతూ ఉంది. ఇక్కడ ఈ మొదటి భవనం సాధనలో 12 అంతస్తులు ఉన్నాయి. దాంట్లో పరిపాలన, ప్రాంత కార్యాలయం, ఇక 10వ అంతస్తులో ఒక లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఈ లైబ్రరీలో 8500 పుస్తకాలు అందుబాటులోకి రాబోతున్నాయి. సంఘ్ ప్రచురణలు ఉన్నాయి. సంఘ్ ప్రచురణలు హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ భాషల్లో కూడా ప్రతి నెల మాసపత్రికలు ఉన్నాయి, వార్షిక పత్రికలు ఉన్నాయి, వారపత్రికలు ఉన్నాయి, పక్షపత్రికలు ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు ఈ పత్రికలను ఈ లైబ్రరీలో ఉంచే అవకాశం కల్పించారు. ఇదంతా కూడా ఈ భవనాలు, ఈ సృష్టి, ఇదంతా కూడా ఒక మహానుభావుడు, మరి భారతదేశం హిందుత్వాని కోసం స్వాతంత్ర సమరయోధుడు శివాజీ జయంతి ఫిబ్రవరి 19. ఆ రోజున సర్ సంఘ్ చాలక్ మోహన్ భగత్, అట్లాగే ఆయనతో పాటు ఎంతో శ్రమ పడుతున్న సర్కారి వాహా దత్తాత్రేయ హొసబళి వాళ్ళిద్దరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని 19 ఫిబ్రవరి నాడు ఈ భవనాలను ప్రారంభించాలని ఏర్పాట్లు పూర్తి చేసి విజయవంతంగా చేయబోతున్నారు. ఇక రెండవ భవనం ప్రేరణ. దీంట్లో కూడా 12 అంతస్తులు ఉంటాయి. దీంట్లో 100 గదులుంటే ముఖ్య కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, తర్వాత ప్రాంత ప్రచారకులు, బాధ్యత కలిగిన ప్రముఖులు వచ్చి ఇక్కడే నివాసం ఉంటారు. ఇదే భవనంలో సర్ సంఘ్ చాలక్, మోహన్ భగత్జీ, సర్కారి వాహా, దత్తాత్రేయ హొసబళి కూడా ఈ భవనంలోనే నివసిస్తారు. ఎవరు వెళ్ళినా దేశవ్యాప్తంగా ఈ ప్రచారకులు, ప్రముఖులు, ముఖ్యులు కూడా ఇక్కడే నివసిస్తారు. ఇక 9వ అంతస్తులో ప్రేరణ భవనంలో జర్నలిస్టుల కోసం ఒక హాలు కూడా ఏర్పాటు చేయటం అనేది విశేషం. ఇక 3వ భవనం అర్చన. ఇది కూడా 12 అంతస్తులే. ఇది కార్యకర్తల కొరకు, ముఖ్య ప్రముఖుల యొక్క సహాయకులకు అక్కడ రూములు ఇవ్వటం కోసం, అలాగే సిబ్బంది వసతి కొరకు ఒక 80 గదులు అర్చనలో కేటాయించడం జరిగింది. ఇంకో విశేషం ఏంటంటే ఈ అర్చన భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక ఆధునిక వైద్య సదుపాయాన్ని, క్లినిక్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా అత్యవసర పరిస్థితి ఉంటే ఒక 5 బెడ్ల
5 బెడ్లతో ఒక చిన్న హాస్పిటల్ కూడా ఏర్పాటు చేశారు అర్చనలో గ్రౌండ్ ఫ్లోర్లో. అక్కడ 80 మందికి ఒక్కసారి 80 మంది కూర్చొని భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్ను కూడా ఏర్పాటు చేసి సర్వాంగ అంగులతో ఆధునిక పరిజ్ఞానం. ఇప్పుడు పత్రికల వారితో మాట్లాడటానికి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లో ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఆ విధంగా సర్వాంగ హంగులతో 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలందరూ సమిష్టిగా ఏర్పరచుకున్న 100 సంవత్సరాల జ్ఞాపకంగా గుర్తుగా కేశవ్ కుంజ్లో నభూతో నభవిష్యత్ అనే విధంగా ఇది ఘనంగా ఫిబ్రవరి 19న ప్రారంభం కాబోతూ ఉంది. అలాగే నాగపూర్లోనూ వివిధ రాష్ట్రాలలోనూ పలు కార్యక్రమాలు, భవనాలు, సేవా కార్యక్రమాలు 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని అనేక విధాలుగా ఈ కోట్లాది ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు 20,000 మంది ప్రచారకులు వాళ్ళు ఈ సంవత్సరాన్ని ఘనంగా వేడుకలు జరపాలని నిర్ధారించారు.